నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైవ్. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుడు కడుగుడు బరాబర్ ఈ మాటన్న కవి శ్రీశ్రీ ఇవాళ అదే మాటను మళ్లీ గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. మొన్నటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అనే స్టైల్లో విరుచుకుపడ్డారు. అణచివేత అధికమైతే తిరుగుబాటు తప్పదన్నారు. కొన్ని కఠోర నిజాలు వినాల్సిందేనన్న రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మరీ వారికి వినిపిస్తామని శిక్ష వేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని చెప్పి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండ్రు. ఈరోజు మా కుటుంబము, మా పార్టీ, మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది. ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు, నిలబడదు. మా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, ఈ 6 గ్యారంటీలు మేమే గుర్తు చేసుకున్నామని కాదు, ఈరోజు వారు కూడా బైబుల్ లాగానో, గీత లాగానో, ఖురాన్ లాగానో పవిత్రంగా చేతిలో పట్టుకొని తిరగవలసిందే. ఈ 6 గ్యారంటీల నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇవాళ ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగుండను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు, ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి విచారణ మీద సిట్ వేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేసిండ్రు? అతను ఎక్కడికి పోయింది, ఆ సిట్ ఎక్కడికి పోయింది, ఆ విచారణ ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా. అధ్యక్ష, 100% ఉక్కు పాదంతో అణిచివేస్తాం, ఎంత వాళ్ళున్నా బొక్కలేస్తామనే నిబద్ధతతో నా ప్రభుత్వం. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడితే తనదైన స్టైల్లో కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను విధ్వంసమంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఏమనాలని గట్టిగానే ప్రశ్నించారు. పదవులు ఉన్నా లేకున్నా తమది ప్రజల పక్షమేనని అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టారు. గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని, పదవుల కోసం పెదాలు మూసిన చరిత్ర కాంగ్రెస్ది అని కేటీఆర్ మాటలతో ఎదురు దాడి చేశారు. పాలమూరులో వలసలు బంద్ అయినాయి, వాళ్ళ పోతలు బంద్ అయినాయి. 14 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా? 14 రాష్ట్రాల కూలీలు. అధ్యక్ష, మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా? ఆ విషం నీళ్ళ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా? తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇది అబద్ధం అంటారా? మొత్తం ఒక పూచిక పుల్ల గదిలొద్దు, అసలు గంజాయి అనేది కనబడొద్దు అనే మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష. పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష, వారు మర్చిపోయినట్టున్నారు. పంజాబ్ ఇవాళ మత్తులో మునిగిపోతోంది, యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో, అది కూడా తెలుసుకోండి. ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా 100% కాదు అధ్యక్ష, 1000% మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఈ విషయంలో వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు. కేటీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తుంటే మా పార్టీని అనే ముందు మీ చరిత్ర చూసుకోవాలి అంటూ బుల్లెట్ వేగంతో దూసుకొచ్చారు మంత్రి భట్టి విక్రమార్క. మీరా మాకు చెప్పేది, మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చలేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. అసలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన క్రెడిట్ మొత్తం బీఆర్ఎస్కే చెందుతుందని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్లు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగలేదు ఇప్పుడు బాగలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ళ నుంచి చేయాల్సింది మీరు. లక్షల కోట్లు వృధా చేశారు, కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా? ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఒక్కడికైనా ఒక ఇందిరా ఇల్లు ఇచ్చారా? ఒక్కడికైనా ఏదైనా చేశారా? ఈ రాష్ట్రంలో ఏమి లేదు. అది చెప్పండి. మేము చెప్పింది అదే. ధనంతో కూడిన, సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 ఏళ్ళు విధ్వంసం చేశారు. మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను, నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను.
చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్లు వస్తున్నాయండి. ఇప్పటి ఓవైపు కేటీఆర్ను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంటే హరీష్ రావు ఊరుకుంటాడా? తగ్గేదేలే అంటూ మైక్ అందుకున్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలని కోరినప్పుడు కాంగ్రెస్ నేతలు పెదాలకు తాళాలు వేసుకున్నారా అని ఓ రేంజ్లో ప్రశ్నించారు. అది ఇది కాదు, అసలు కాంగ్రెస్ పార్టీకే భిక్ష పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని ముక్కుసూటిగా ఉన్న ముచ్చట చెప్పారు. ఇదే సభలో అదే పోడియం దగ్గర మీరు రికార్డులు తీయండి. నా చేతిలో ప్లే కార్డ్ మేము ఆ రోజున్న మా పద్మారావు గౌడు శాసనసభ్యులం పోతిరెడ్డి ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి 45 రోజులు మొత్తం బడ్జెట్ సెషన్ మొత్తం పోతిరెడ్డి ప్రాజెక్ట్ ఆపాలని మేము అక్కడి నుంచి కీర్తిశేషులు పీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడిండ్రు ఒక్కడే. ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలా మంది పెదవులు ముచ్చుకొని ఇక్కడ కూర్చున్నారు తప్ప ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు పీజేఆర్. ఆ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈరోజు మాతోనే ఉన్నాడు. నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని వారు మాట్లాడినారు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. మా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న హరీష్ రావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు ఊరుకుంటారా? జెట్ స్పీడ్తో కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమందో, అప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎంతమందో లెక్కలు వేసుకోవాలని చక్కగా వివరించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము 91 మంది ఉన్నాము. 90లో మేము ఉన్నాము. మీరు ఉన్నది ఎంతమంది? దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? దాని తదుపరి జరిగిన 2000 ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం రావాలి. పెద్దలు కేటీఆర్ గారు చెప్పారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని. సరే, ప్రజలందరికీ తెలిసి ఈరోజు అందరూ కూడా చదువుకున్నవారు, అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు. అయినా కానీ ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది. ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి. ఈరోజు ఆ విధమైన మరొక్కసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పిచ్చారు కనుక అసెంబ్లీలో రచ్చ అలా ఉంచితే మండలిలో ఓ 4 మంచి ముక్కలు చెప్పారు ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న. పనిలో పనిగా తన మనసులోని మాటలను బయటపెట్టారు. బీఆర్ఎస్ ఓటమికి కొందరు అధికారులే కారణమని, వారి వల్లే ఇలా జరిగిందని అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా చరిత్రలో నిలిచిపోయే 2 వ్యక్తుల్లో కేసీఆర్, సోనియా గాంధీ ఉంటారన్నారు. ఈ రైతు బంధు అనేది భూస్వాములకు ఇస్తే ప్రజలు ఒప్పుకోరేమో. ఒక సామాజిక న్యాయ పెద్ద ఆయన చెప్పినాడు కేసీఆర్. అయితే ఆ సభలో రికార్డెడ్ ఉంది. ఇంకా అంటే రైతులంతా 50 ఎకరాల కూడా తెలంగాణలో చాలా దరిద్రం. 6 అరకలు గట్టె పెద్ద రైతులు కూడా అరకట్టెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలం. పేడ ఎరువు లేక భూమి సారం పోయి తేమగలిగిన, నేను రాసిన తేమగలిగిన ఇలా గోడాడింది అని చెప్పి సీమ కంపలు మనిషి. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉన్నది. కుటుంబంలో అందరు ఎకరా 20 ఎకరాల వాళ్లకు 200 ఎకరాలకు వస్తుంది. నిజంగానే ఈ రైతు బంధు అనేది అట్లా జరగకుండా ఆడుతుండే. ఆ సలహా ఇచ్చిన అది కేసీఆర్ గారు ఒక తాత్వికుడు, ఒక జ్ఞాన శిఖరం, ఒక ఉద్యమ స్వభావం. కానీ పేర్లు ఇక్కడ ప్రస్తావించే అనుబంధం టీచర్లను ట్రాన్స్ఫర్ చేసే జీవోలు ఇచ్చిన మహామహా అధికారులు ఎవరైతుండ్రో ఈ ప్రభుత్వాన్ని చాలా బ్లేమ్ చేసినారు ఉపాధ్యాయుల పట్ల. ప్రభుత్వం గవర్నర్ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం తరపున రాసిచ్చే ఉపన్యాసాలు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ గత ప్రభుత్వంలోని మంచి పనులను మాట వరుసకైనా తడమని ఒక పద్ధతి అవుతుందో అది ఏ రకంగా ప్రజాస్వామ్య సాంప్రదాయం కాదది. అమరవీరుల త్యాగాలు, ప్రజలు, సమాజంలో ఉన్న అలజడులే కాకుండా నాయకత్వంలో ఉన్న విశిష్ట మనుషుల యొక్క, విశిష్ట నేతల యొక్క మనస్థితి సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి రాజకీయ నాయకులు అంటే వివాదాస్పద వ్యాఖ్యలు సహజం. కానీ పదే పదే అవే కామెంట్స్ చేస్తే వారే శంకర్ నాయక్. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. తనపై ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. తన వెంటే ఉండి తనకే వెన్నుపోటు పొడిచారని
కాసింత బాధ కూడా పడ్డారు. అని చెప్పేసి బురద చల్లడం, బట్ట కాల్చి పైన వేయడం చాలా సార్లు నేను చెప్పాను. నన్ను ఎవరైతే మాయ మాటలు చేసి విషయం ప్రజలకు ఎక్కించారో తప్పకుండా ఆ భగవంతుడు శిక్ష విధిస్తారని చెప్పేసి నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నా, ప్రజలను కూడా కోరుకుంటున్నా. మా కార్యకర్తలను కాపాడుకుంటా, మా కార్యకర్తలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్లో మా ఎంపీటీసీలను, మా సర్పంచ్లను ఎట్లా గెలిపించుకోవాలో నాకు తెలుసు. 10 లక్షలు తీసుకొని పార్టీ మారారు. కొంతమంది సన్యాసులు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ కూడా హైదరాబాద్ వరకు కూడా పోని వాళ్ళు ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ తీసుకొని ఇలా వేరే స్టేట్లకు, వేరే కంట్రీలకు పంపించి చదివిస్తున్నారు. అలాంటి తెలంగాణ సంగతి అటుంచితే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. విమర్శలు, ప్రతి విమర్శలకు ఏపీలో కొదవలేదు. పంచులతో విరుచుకుపడే అంబటి రాంబాబు ఇవాళ అదే చేశారు. చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. పనిలో పనిగా చంద్రబాబు లోకేష్కు సవాల్ విసిరారు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళడం వల్లనో లేదా వయసు రీత్యానో వారికి అంత మతి స్థిమితం లేకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అనవసరమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వెంటబెట్టుకొని రావాలనుకుంటున్నారు? సింగిల్గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? సింగిల్గా పోటీ చేసే దమ్ముందా మీకు? సవాలు చేస్తున్నా, ఈ సవాలును స్వీకరించండి. మీ బాబు కొడుకులిద్దరు ఎస్ మేము సింగిల్గా పోటీ చేస్తామని చెప్పండి. 175 సీట్లు పోటీ చేస్తామని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి. ఆ ధైర్యం లేదు. అంబటి రాంబాబు చంద్రబాబును టార్గెట్ చేస్తే టీడీపీ నేత కొల్లు రవీంద్ర సీఎం జగన్ను టార్గెట్ చేశారు. ఈసారి ఎన్నికల్లో జిమ్మిక్కులు, మోసాలు నడవవని కుండబద్దలు కుట్టారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఎలా ఆపలేరో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఆపలేరని అన్నారు. సమయం లేదు మిత్రమా, ఇక ఆట మొదలు పెడదాం అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గుడివాడలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? టిట్కో ఇళ్ళు 8,912 ఇళ్ళు కడితే ఇవ్వడానికి వీళ్ళకి మనసు రాదు. దాన్ని కూడా ఒక 1000 ఇళ్ళు ఆపుకున్నారండి. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ పెడతాం. మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెడతాం. తెలుగుదేశం పార్టీ అడ్డా ఏంటంటే గుడివాడ గడ్డ కావాలి. గుడివాడ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా. ప్రతి ఒక్కరు కూడా చెప్తాం. వాళ్ళ చిట్టా మొత్తం కూడా ప్రజలకు తెలియజేసి, ఆ ముఖ్యమంత్రి సంగతి తెలుసు. ఆయన ముందు ఏం బ్రాండ్లు అండి అయ్యి భూములు నా మీద కేసు పెట్టాడు. మొన్న కూడా మళ్ళీ బాబు గారితో పాటు నాకు ఎక్సైజ్ కేసులో నా మీద పెట్టారు. భయపడి ఇంట్లో కూర్చుంటావా? మన బ్లడ్ లో లేదు, మన ఒంట్లో ప్రవహించేది పసుపు రక్తం. భయపడేది కదా. కొల్లు రవీంద్ర వైసీపీని టార్గెట్ చేస్తే టీడీపీపై విరుచుకుపడ్డారు మంత్రి కారుమూరి. రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. అవినీతి చేసి జైలుకెళ్లి బెయిల్పై వచ్చిన వ్యక్తి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అంత స్థాయి వైసీపీకి లేదన్నారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. స్కిల్ స్కామ్ మీద ఇంకా స్టేల్ మీద బతుకుతా ఉన్నాను. నీకు సమాధానం నేను చాలు, నేను కూడా ఎక్కువే. నీకు అసలు ప్రత్యేక హోదాకి లెటర్ ఇచ్చిందే నేను, ఈ రాష్ట్రం విడిపోతానికి లెటర్ ఇచ్చిందే నేను, నా వల్లే ఈ రాష్ట్రం విడిపోయిందని చెప్పినవాడు నువ్వే. నువ్వు బీజేపీ సంకనెక్కి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగి నువ్వు ప్రత్యేక హోదా ఏం సాధించావని అడుగుతున్నాను నేను. కారుమూరి వ్యాఖ్యలను కాదని మరో అంశంపై వైసీపీని టార్గెట్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు. అమరావతి విధ్వంసానికి 4 ఏళ్లంటూ వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతగా స్వాగతించి అధికారం రాగానే మాట మార్చారని మండిపడ్డారు. అమరావతి రాజధాని విధ్వంసానికి శ్రీకారం చుట్టి 4 ఏళ్లు పూర్తవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఒక కామెడీగా మార్చేశాడు, కామెడీ స్టేట్గా మార్చాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలకి
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ప్రశ్న వస్తే సమాధానం రాయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే సిగ్గుపడాలి. ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మద్దతు ఇస్తున్నానని చెప్పాడు, అమరావతికి మద్దతు తెలిపాడు. ఈరోజు విధ్వంసకర కార్యక్రమాలకి రూపకల్పన చేసి అసెంబ్లీలో అడుగు పెడితే అది రాప్తాడు నుంచే, ఇంకో ముచ్చట లేదని ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. అవునన్నా కాదన్నా ఇక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు. పోటీ చేయడమే కాదు, నిలిచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చినారు. షూరిటీలు పెట్టుకుని ఎవరో షూరిటీలు పెడితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినాడు. ఆయన వచ్చేసి బయటకు వస్తానే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక ప్రోగ్రామ్ని స్టేట్ వైడ్ తీసుకొని వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అని ఒక 6 కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెలంగాణలో 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు అన్నట్టు దానిని దాదాపు కాపీ కొట్టి ఒక 6 గ్యారంటీలని పంపిస్తాం. నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ప్రజలారా, ఈ 33 రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా, ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సునీతమ్మను వేయించమనండి. ఆమెను పార్టీ నిర్ణయమే తన నిర్ణయం, ఇంకో ముచ్చట లేదని అన్నారు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు. సీఎం జగన్పై తనకు గట్టి నమ్మకమన్నారు. విధేయతతో ఉన్నాను కాబట్టే మరోసారి సీటు తనకే అంటూ చెప్పుకొచ్చారు. ఉన్న విషయం చెప్పాలంటే సోమవారం వరకు ఆగాల్సిందేనని చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఏదైనా మేము ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఫస్ట్ కండవ నాతో వేశారు. అదే దృక్పథంతో ఈ రోజుకి కూడా మాకు రెండో ఆలోచన కానీ రెండో సిస్టమ్స్ కానీ ఉండవు. పార్టీ తమ టార్గెట్ టీడీపీ లేదా జనసేన కాదంట, 175 స్థానాలకు 175 అంట. ఇదే మాట చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్. అందుకే ఈ అభ్యర్థుల మార్పు, అంతేగాని ఇంకో ముచ్చట లేదన్నారు. వైసీపీ 175 స్థానాల్లో గెలవాలని చూస్తే టీడీపీ 175 స్థానాల్లో అభ్యర్థులు లేరని సెటైర్ వేశారు. 175 సీట్లు గెలిచే ప్రయత్నంలో ఈరోజు ఒక్కొక్క అడుగు ఆచిచూచి వేస్తూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతూ ఉందో. మేమందరం జగనన్న సైనికులు, అందరూ ఎవరికి వాళ్ళు ఎప్పుడో మరి జగన్ నుంచి చెప్పినటువంటి ఆ యొక్క అప్పచెప్పినటువంటి ఆ బాధ్యతల్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క విష ప్రచారాలు ఏవైతే ఈ పేపర్ల ద్వారా పేపర్లను వాడుకొని అసత్యాల్ని